వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు మా అందాల నటి శ్రీసుధ గారు. నమస్తే శ్రీసుధ గారు. నమస్తే. మీ గురించి తెలుసు కానీ డీటెయిల్స్ తెలియదు మాకు. అంటే మీ ఇంటర్వ్యూ వెతికాను, ఎక్కడ కూడా నాకు పెద్ద ఇంటర్వ్యూ ఎక్కడ దొరకలేదు. అయ్యో, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ నేపథ్యం చెప్పండి. మీది ఏ ఊరు? మాది గుంటూరు. గుంటూరా? గుంటూరు నుంచి వచ్చాను. ఇక్కడ ఎడ్యుకేషన్కి వచ్చా హైదరాబాద్కి. వచ్చినప్పుడు అట్లా అది అయిపోయిన తర్వాత ఇందులోకి రావాల్సి వచ్చింది. అంటే ముందు ప్లాన్ చేసుకోలేదా సినిమా ఇండస్ట్రీకి రావాలి? ప్లాన్ చేసుకుంటే ఇంకా ముందే వచ్చేదాన్ని కదా. లేట్ లో ఎందుకు వస్తాను? లేట్ ఏజ్ లో వచ్చాను నేను. టీనేజ్ అయిపోయిందా? టీనేజ్ తర్వాత వచ్చాను. టీనేజ్ తర్వాత ఎట్లా వచ్చింది ఫస్ట్ అవకాశం మీకు? ర్యాండమ్ గానే వచ్చింది. ట్రయల్స్ చేసి అట్లా ఏం కాదు, ఆడిషన్స్కి వెళ్ళి అలా ఏం కాలేదు. ఇన్సిడెంటల్ గా ఒకళ్ళు వచ్చి అప్రోచ్ అయ్యారు. ఎలా వాళ్ళకు తెలుసు మీరు? లేదు, అంటే నేను చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ లో కొంచెం యాక్టివ్ గానే ఉండేదాన్ని. సో ఒక డైరెక్టర్ చేస్తావా అని అడిగితే వాళ్ళ కో డైరెక్టర్ నుంచి ఛాన్స్ ఇట్లా మా సినిమా ఉంది. ఏ సినిమా అండి? బట్ అది నేను చేయలేదండి. చేయలేదు. చేయకుండా బట్ ఆ కో డైరెక్టర్ ఇంకో కో డైరెక్టర్ కి అప్రోచ్ అయ్యి ఇట్లా మొన్న ఒక అమ్మాయి వచ్చింది, బట్ మన సినిమా చేయలేదు కానీ బాగుంది, మీరు ట్రై చేయండి, మీ సినిమాకి ట్రై చేయండి, ఛాన్స్ ఉంది అంటే అప్పుడు అలా దమ్ముకి వెళ్ళాను. సో దమ్ము నుంచి రవిబాబు గారి సినిమాకి వచ్చింది. అక్కడ కో డైరెక్టర్ ఈ కో డైరెక్టర్ కి అప్రోచ్. రవిబాబు సినిమా ఏంటండి అది? అవును. అక్కడ ఉదయ్ భాస్కర్ గారికి ఇచ్చి ఇట్లా కొత్త న్యూ కమర్. జనరల్ గా రవిబాబు సార్ న్యూ కమర్స్ కి ఎక్కువ ఇస్తారు కదా. సో అలా నాకు అవును ఆఫర్ వచ్చింది. అట్లా ప్యారలల్ గా ఇంకొకటి ఇంకా అలా ఒకరికొకరు సింక్ అయింది. మామూలుగా అయితే నేను సినిమా యాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కానీ లేదండి, చెప్తారు కదా కలలు కానీ. అస్సలు లేదు. అసలు మా ఫ్యామిలీలో ఎక్కడా లేదు సినిమా వాళ్ళది అన్నది, ఎక్కడా లేదు. ఇంకా ఉంటే గింటే ఫైనాన్స్ చేసుకొని అలా ఉన్నది తప్ప సినిమా అన్నది లేదు. యాదృచ్ఛికంగా వచ్చింది అంతే. బాగుంది, నీట్ గా ఉంది. కొంచెం భయపడ్డారు ఇంట్లో లేట్ గా తెలిసింది నేను సినిమాలు చేస్తున్నాను. ఫస్ట్ తెలియలేదు, నేను చెప్పలేదు. ఫస్ట్ చూద్దాంలే, అవి రిలీజ్ అవ్వాలి, ఇలా చాలా ఉన్నాయి కదా, మనం ముందే ఎందుకు చెప్పడం అన్నది. ఎన్ని సినిమాలు చేశారు ఇప్పుడు వరకు? 70 వరకు వెళ్ళినాయండి కౌంట్. అవునా? చిన్నది పెద్దది అన్ని 70 వరకు వెళ్ళిపోయింది. మిమ్మల్ని బాగా గుర్తింపు తెచ్చిన సినిమా ఒక సినిమా చెప్పండి. గుర్తింపు అంటే ఇంకా అర్జున్ రెడ్డి. అందులో ఏ క్యారెక్టర్ ఉంది? స్టార్టింగ్ ఇంట్రడక్షన్ క్యారెక్టర్. బాగా అంటే ఇక అదే జనాలకి హిట్ అయింది సినిమా. అందులో అన్ని సీన్స్ హిట్, నాది కూడా హిట్ అంతే. అంటే ఏం క్యారెక్టర్? నేను చూడలేదు, సారీ. మీ ఏజ్ వాళ్ళు చూసేది కాదులేండి అది. యంగ్స్టర్స్ సినిమా, సో యంగ్స్టర్స్ కి రీచ్ అయింది చాలా. నాకు ఎలాంటి క్యారెక్టర్స్ పిలుస్తారు మిమ్మల్ని ఇప్పుడు? ఇప్పుడు ఒక క్యారెక్టర్ హిట్ అయితే ఆ క్యారెక్టర్ రిపీట్ చేస్తారు. అలాగే రిపీట్ చేశారు 3-4 ఫిలిమ్స్ అలానే రిపీట్ చేశారు. నాకే బోర్ కొట్టింది, చేసింది ఏం చేస్తాము అని. ఇనీషియల్ లో వదిన, పిన్ని, అక్క ఇట్లా మల్టిపుల్ చేశాను నేను. బట్ అదంతా రీచ్ అవ్వాలా, ఇది రీచ్ అయింది జనాలకి. రీచ్ అయింది, అదే కంటిన్యూ బట్ నేను కంటిన్యూ అవ్వదలుచుకోక ఆపేశాను. అంటే ఇది కాకుండా మీరు వేరే ప్రవృత్తి ఏదైనా ఉందా? వృత్తి ప్రవృత్తి అట్లా? నేను అన్నిట్లోనూ యాక్టివ్ గానే చేస్తాను. కల్చరల్ యాక్టివిటీస్ లో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళు ఏ ఫీల్డ్ లో అన్నా రాణించగలుగుతారు. అంతే, ఫ్రీకౌట్ ఉంటారు కాబట్టి. సో ఎందులో అన్నా వాళ్ళు చేయగలుగుతారు. ఇప్పుడు ఏమేమి సినిమాలు చేస్తున్నారు మీరు? ఇప్పుడేవో వస్తా ఉన్నాయి కానీ రిజెక్ట్ చేస్తా ఉన్నా. కొన్ని రిపీటెడ్ లోనే వస్తున్నాయి, సేమ్ క్యారెక్టర్స్. తర్వాత రెమ్యునరేషన్స్ దగ్గర కానీ కొంచెం ఆలోచించుకొని చేద్దాంలే, ఇప్పుడు ఎందుకు అంత హడావిడి, చేసిన నాళ్ళు చేసాం కదా చిన్నవి పెద్దవి అని, సెలెక్టెడ్ గా చేద్దాం. నేను అంటే మీది లేకుండా మీకు తెలుసో లేదా సినిమా, మీ సినిమా ఒకటి చూశాను నేను, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. అదంతా చాలా ఫెరోషియస్ ఉంటది. అవును, నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి ఫొటోస్. అది చూసి మరి ఇంత బాగుంది, రిలీజ్ అవ్వలేదు, రిలీజ్ అవ్వలేదు అది. అవును, వేరే ఫ్రెండ్ దగ్గర చూపించారు నాకు. చూపించి ఈ అమ్మాయి భలే ఉంది అసలు, ఎందుకు ఇలాంటి. అప్పుడు ఇంకా బాయ్ కట్ బాయ్ కట్ రఫ్ అండ్ టఫ్ గా ఉంది. బెంగళూరు నుంచి మా ఫ్రెండ్ ఒక శ్యామ్ అని, అతను నేను ఆ సినిమాను మూవ్ చేద్దామని చూసాము. చేయాల్సింది, ఆ మధ్యలో ఆగిపోయింది. అతను ఏదో అసలు ప్రొడ్యూసర్ ఏమైంది. ఆ పీరియడ్ లో చాలా సినిమాలు చేశానండి. కోవిడ్ లో చాలా మంది చేయలేదు. నేను వచ్చినట్టు ఆ పీరియడ్ లో దగ్గర నేను 15 to 20 ఫిల్మ్స్ చేశా కోవిడ్ లోనే. ఒక పక్క నాకు నా ఇష్యూ నడుస్తా ఉంది కానీ
నా సినిమాలు నేను చేస్తానే వచ్చాను. ఉమ్, ఎవ్వరు పిలవకుండా అలా ఏం లేదు. అందరూ చక్కగా పిలిచారు సినిమానే అని ఉమ్, అన్ని. అప్పుడే నేను బాగా చేశాను. 20 ఫిల్మ్స్ వరకు చేశా కోవిడ్ లో. ఉమ్, ఈ రవిబాబు సార్ది క్రష్ మూవీ కూడా కోవిడ్ లోనే చేసింది. ఉమ్. ఇంకా అలా అదే అది చూసి నేను చూడు నేను చెప్తున్నా అంత యాదృచ్ఛికంగా చూడు చూసి ఎవరు ఈ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయి ఎవరు అని నేను అంటే నేను సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నేను ఎక్కడ తారసపడలేదు. అరే మంచి లైఫ్ ఉంది ఈ అమ్మాయికి అని మేము డిస్కస్ చేసుకున్నాము. సేమ్ టైము నాకు ఫేస్బుక్లో పరిచయం అయ్యారు మీరు. ఏదో ఒక కామెంట్తో నేను మీకు ఫోన్ చేయడం, మీరు నాకు ఫోన్ చేయడం, మళ్ళీ తర్వాత కలుసుకుందాం అనుకున్నా కానీ అప్పుడు ఇక్కడ చేరలేదు నేను. మీ అభ్యంతరం లేకపోతే ఏదో ఇష్యూ అన్నారు కదా ఇప్పుడు మాటల్లో, అది అందరికి తెలిసిందేనండి. పబ్లిక్ లో అందరికి తెలిసిందే. అయ్యో చాలా వెళ్ళింది అది. దాని గురించే అప్పుడు ఇప్పటికీ నడుస్తా ఉంది. అది కోర్టులో ఉంది. అది కోర్టులో అంటే పర్సనల్ లైఫ్ గురించి పర్సనల్ చాలా మందికి అది ఓపెన్ అయింది. మన సినిమా వాళ్ళదే. మీకు తెలియలేదు? నేను లేనులేండి ఆ టైంలో. కోవిడ్ లో నేను బెంగళూరులో ఉన్నా. ఇక్కడ బాగా ఏమన్నా కోవిడ్ తర్వాత ఏదన్నా ఇష్యూ నడిచిందంటే అది నాదే. అందరు ఇళ్లలో ఉన్నారు కదా, ఎక్కువ చూసారు. ఇంకా సరే అదే వదిలేద్దానండి, అయిపోయింది కదా. మళ్ళీ దాంతో తవ్వుకోవడం ఎందుకు, కోర్టులో ఉందన్నారు కదా. ఇప్పుడు ఏంటి అసలు మీ ప్లానింగ్ ఏంటి? ఇప్పుడు ప్లానింగ్ ఏం లేదు, మంచి రోల్ వస్తే చేయడం, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి వైల్డ్ లైఫ్ లో ఉన్నాను, ఫోటోగ్రఫీ చేస్తున్నాను, అది కంటిన్యూ చేస్తా అంతే. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అనేది సెకండ్ టైం ఉంటున్నా నేను. అవునా? నిత్యా మీనన్ ఉంది కదా, నిత్యా మీనన్ ఆ అమ్మాయి హీరోయిన్ అండి. ఆమె ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేసినప్పుడు నాకు అటు వెళ్ళాలని ఉంది. నేను ట్రై చేశాను. దాని తర్వాత మిమ్మల్ని చూశాను నేను. అంటే ఆమె ప్రాక్టికల్గా చేయలేదు, మీరు ప్రాక్టికల్గా చేస్తున్నారు. ఆమె అంటే కొన్ని ప్రయత్నం చేసింది హీరోయిన్. తను ఎక్కడ ఎప్పుడు రాలేదండి టూరిజం లో కూడా, నాకు ఎక్కడ కనిపించలేదు తను. మేబీ ఇంట్రెస్ట్ ఉందండి. ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుంది. వైల్డ్ లైఫ్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు? చాలా మంది ఇప్పుడు వస్తున్నారు, సినీ సెలబ్రిటీస్, లైక్ బాలీవుడ్ కానీ టాలీవుడ్ లో అందరూ వస్తున్నారు ఇప్పుడు. మన దగ్గర మీరు తప్ప ఫోటోగ్రఫీ చేస్తున్న వాళ్ళు తక్కువ, బట్ వచ్చి టూరిస్ట్ లాగా ఎక్స్పీరియన్స్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రామ్ చరణ్ గారు వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, నిహారిక కొడిదల తను వచ్చింది, చాలా మంది వస్తున్నారు ఇప్పుడు. ఇక్కడ దగ్గరగా మనకి తిప్పేశ్వర్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంది, అక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వైల్డ్ లైఫ్ అంటే ఎక్కువ సౌత్ ఆఫ్రికా వెళ్తారు, బట్ ఇండియాలో చాలా ఉన్నాయి మనకి. ఇండియాలో ఆల్మోస్ట్ 50 to 70 వరకు ఉన్నాయి మనకి ఇక్కడ. టైగర్ రిజర్వ్స్, బర్డ్ సాంచురీస్ కానీ టైగర్ రిజర్వ్స్ మనకే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు కాదు ఇండియా మొత్తంలో, మన తెలుగు స్టేట్స్ లో కూడా ఉన్నాయి కానీ బట్ డెవలప్మెంట్ చాలా వీక్ గా ఉంది. అదేనండి, ట్రాకింగ్ కానీ టైగర్ రిజర్వ్ కానీ ఇంకా ప్రాపర్ గా చేయలేదు. నెంబర్ ఆఫ్ టైగర్స్ మనకే ఎక్కువ ఉన్నాయి, బట్ ట్రాకింగ్ చేయాలి కదా, చేయలేదు. ఎందుకని చేయలేదు మనకు? అది వెళ్ళి టూరిజం వాళ్ళని అడగాలి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మినిస్టర్, ఫారెస్ట్ మినిస్టర్ ని వాళ్ళని అడగాలి ఎందుకు చేయలేదు అని. నంద్యాల డిస్టిక్ లో, నంద్యాల నుంచి గిద్దలూరు పోయే దారిలో ఒక పెద్ద ఫారెస్ట్ ఉంటుంది, ఘాట్. అది అక్కడ కూడా కొచ్చెర్లనా అని ఏదో ఉంటుంది అక్కడ. సార్ యాక్చువల్లీ ఫారెస్ట్ అక్కడ ఇక్కడ లేదు సార్, ఫారెస్ట్ అంతా ఉంది. ఫారెస్ట్ లో మనం ఉంటున్నాము. అవును, కరెక్టే కదా. అక్కడ ఇక్కడ ఫారెస్ట్ లేదు, ఫారెస్ట్ అంతా ఉంది. ఫారెస్ట్ లో మనం ఆక్యుపై చేసుకొని మనం లీవ్ చేస్తున్నాం అంతే. అంటే ఇప్పుడు మనం ఫారెస్ట్ అని చెప్పుకునేది మనకి ఇప్పుడు మనం అక్కడ యానిమల్స్ కనిపిస్తుంటే దీని వెనక ఫారెస్ట్ ఉందా అని మనం అనుకుంటున్నాం, కానీ ఫారెస్ట్ ఈజ్ ఎవ్రీవేర్. అదే పచ్చర్ల అని ఉంటది, అక్కడ టూరిజం డిపార్ట్మెంట్ పెట్టారు, ట్రెక్కింగ్ అవన్నీ. ఇండియాలో నాకు తెలిసి వీక్ టూరిజం ఉన్నది మనదే సార్, తెలుగు స్టేట్స్. డెవలప్మెంట్ చాలా వీక్ గా ఉన్నది మనదే. ఏ స్టేట్ ఎక్కువ బాగుంది? మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఆల్ ఓవర్ అన్ని స్టేట్స్ బాగానే డెవలప్ చేసుకున్నాయి. ఉత్తరాఖండ్, యూపీ కూడా ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేసుకుంది టూరిజం కి. బట్ ఐ షుడ్ నాట్ సే దిస్, బట్ చాలా వీక్ గా ఉంది మన టూరిజమే. ఆంధ్ర కానీ తెలంగాణ స్టిల్ దే ఆర్ ట్రైయింగ్ టు డెవలప్, బట్ ఆంధ్ర చాలా వీక్. మీరు ఎట్లా ఆకర్షింపబడ్డారు దీంట్లోకి? సార్ మనం సినిమా ఫీల్డ్, ఫోటోగ్రఫీ అన్నది మన ఆర్ట్ లో ఒక పార్ట్. సో ఫోటోగ్రఫీ రాదు కదా. అలా కాదు సార్, మనకి ఏది నచ్చుతుంది, మనం ఎంతవైపు
ఇంట్రెస్ట్ గా ఉన్నాం అన్నది మన చాయిస్ అది. అంటే అంతే. రెండు డిఫరెంట్ ఇది కదా. ఈవెన్ నేను చేసుకుంది ఫిజియోథెరపీ చదివింది. నేను చేసిన మెడికల్ ఫీల్డ్ కి సినిమా కూడా సెపరేటే, సంబంధం లేదు నేను ఇందులోకి రావడానికి. ఫిజియోథెరపీ మెడికల్ ఎక్కడ, సినిమా ఎక్కడ, ఛాన్స్ వచ్చింది, వచ్చాను. కోవిడ్ అన్నది ఏం చేసిందంటే ప్రతి ఒక్కరికి అన్నిట్లోనే అవేర్నెస్ పెంచింది. అసలు మన చుట్టూ ఏం జరుగుతున్నాయి, మనం ఎక్కడ ఉన్నాం ఏంటి అన్నది ఈ కోవిడ్ పీరియడ్ లో అందరు ఇళ్లలో కూర్చొని సర్ఫింగ్ చేసింది ఇదే. సో అలా చేస్తున్నాం. నాకు బేసిక్గా చిన్నప్పటి నుంచి ఉంది వైల్డ్ లైఫ్ అని కానీ, నేచర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. సో అప్పుడంతా నేను ఏం చేసేదానంటే హెరిటేజ్ టెంపుల్స్ కి విజిట్ చేయడము, ఏదైనా ఏన్షియంట్ టెంపుల్స్ కి చూడడము, వాటర్ ఫాల్స్ ఎక్కడైనా, అలా నేను అన్ని విజిట్ చేసేదాన్ని అంతకు ముందు. బట్ కోవిడ్ లో ఏంటంటే కూర్చున్నప్పుడు అసలు దీనికి ఎలా వెళ్ళాలి, వైల్డ్ లైఫ్ నేను ఎంజాయ్ చేయాలంటే ఎలా చూడాలి అన్నది నేను సర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఓకే వీ హ్యావ్ ఎ ఛానల్, మనం ఫారెస్ట్ లోకి వెళ్ళొచ్చు మనం కూడాను టూరిస్ట్ లాగా అన్నది తెలుసుకున్నా. అలా ఒక 5-6 ట్రిప్స్ చేశాను నేను సోలోగా. ట్రిప్స్ చేసిన గ్రూప్స్ అండ్ సోలో రెండు చేశాను. గ్రూప్స్ చేసిన తర్వాత గ్రూప్ కాదు నేను సోలోగా వెళ్దాము అని చెప్పి సోలోగా వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఓకే ఇది కూడా బాగుంది, ఎందుకు మనం ఫోటోగ్రఫీ మనకి తెలిసిందే కదా, నేర్చుకుందాం. ఇంకా డెప్త్ వెళ్ళి నేర్చుకొని తర్వాత దాంట్లోనే నేను మళ్ళీ టూరిజంలో హోస్ట్ గా చేయటము. నేను ఒక్కదాన్నే ఎంజాయ్ చేయడం కాదు, ఎవరన్నా ఇట్లా నాలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కూడా పుల్ చేస్తున్నా. ఏ దేశాలు తిరిగారు మరి? నేను ప్రస్తుతానికి సౌత్ ఆఫ్రికా. ఎన్నిసార్లు వచ్చారు? 3 సార్లు వెళ్ళాను. మామూలుగా ఈ వైల్డ్ అంటేనే కొంచెం భయానకంగా ఉంటది కదా, అప్పుడు అట్లాంటి సందర్భాలు ఏమన్నా? ఏముండదు సార్, ఇక్కడ హ్యూమన్స్ మధ్యన మనం ఇంత బాగా సర్వైవ్ అవుతున్నప్పుడు యానిమల్స్ మధ్యన మనం ఈజీగా సర్వైవ్ అవుతాం. హ్యూమన్స్ కంటే పెద్దగా ఏం లేదు. వీళ్ళ మధ్యనే మనం ఇంత హ్యాపీగా ఉండి సర్వైవ్ అవుతున్నాం అంటే అవి చాలా సెన్సిటివ్ సార్, అవి చాలా సెన్సిటివ్. అవి అంటే అలాంటి ప్రమాదాల దగ్గరికి ఎప్పుడు పోలేదు? ఏముండదు, అసలు ఉండదు. ఎందుకు ఉంటుంది? మనం దాని జోనల్లోకి వెళ్తున్నాము, బట్ స్టిల్ అది మనల్ని ఇన్వైట్ చేస్తుంది. అంటే ఏదైనా మంచి ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇది వైల్డ్ లైఫ్ లో ప్రతిదీ మంచి ఎక్స్పీరియన్సే సార్. మీరు వెళ్ళిన తర్వాత అసలు మిమ్మల్ని మీరు మర్చిపోతారు. ఫస్ట్ థింగ్ మీరేంటి, మీ ప్రొఫెషన్ ఏంటి అన్ని మర్చిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేచర్ అసలు అదొక డిఫరెంట్ ఫీల్. అది ఎంజాయ్, అది వచ్చే ఎక్స్పీరియన్స్ అయితేనే వాళ్ళకి తెలుస్తుంది. నేను చెప్పడానికి కూడా అవ్వదు. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది ఇండియాలోనా? ఇండియాలో బాగా అంటే నా ఫేవరెట్ పార్క్స్ ఉన్నాయి కొన్ని, అంతే. టెరైన్స్ అన్ని సేమ్ సార్. ఫారెస్ట్ అంటే ఎవ్రీ జంగల్ ఈజ్ డిఫరెంట్. ఒక్కొక్క జంగల్ ఒక్కొక్క ప్లాంటేషన్ కి టెరైన్ డిఫరెంట్ ఉంటాయి. బట్ నాకు ఫేవరెట్ అంటే పన్నా సార్. పన్నా ఇన్ మధ్యప్రదేశ్. పన్నా టైగర్ రిజర్వ్. వీ హ్యావ్ డిఫరెంట్ ప్లెట్యూస్, టెరైన్ అంతా డిఫరెంట్ ఉంటుంది. వాటర్ కానీ హిల్ స్టేషన్ కానీ డిఫరెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఉత్తరాఖండ్, తర్వాత జిమ్ కార్బెట్, చాలా బాగుంటాయి. నాకు అర్థం కానీ అంటే మనకు లైన్స్ ఉన్నాయా ఇక్కడ? లైట్స్ ఏముండవు సార్, సన్లైట్. సింహాలు అని అడుగుతున్నాను. లేవు, గిర్లో ఉన్నాయి సార్. గిర్ నేషనల్ పార్క్, గుజరాత్ లో అక్కడ ఒక్క దగ్గరే ఉన్నాయి. ఎన్ని ఉంటాయి ఇప్పుడు? ఎన్ని అంటే నాకు తెలీదు, అది డిపార్ట్మెంట్ కి తెలుస్తాయి. బట్ వీ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ లయన్స్ అక్కడ గిర్ నేషనల్ పార్క్ లో. రీసెంట్ గా మోడీ గారు కూడా విజిట్ చేశారు. అంటే మనం అదే సింహాలు కావాలంటే మనం సౌత్ ఆఫ్రికా లేదు, అవసరం లేదు. లయన్స్ కావాలంటే వీ హ్యావ్ ఇన్ గిర్ నేషనల్ పార్క్ గుజరాత్ లో గుడ్ నెంబర్ ఆఫ్ ఏషియాటిక్ లయన్స్. అవి దే ఆర్ నాట్ ద ఆఫ్రికన్ లయన్స్. సో ఆఫ్రికా లయన్స్ కి ఏషియన్ లయన్స్ కి కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. దే డోంట్ హ్యావ్ బిగ్ మీన్. అంటే మనకి సింహాలకు ఉన్నంత జూలు మనం మూవీస్ లో చూస్తాం కదా, అంత మీన్ ఇక్కడ ఉండదు. ఈ లయన్స్ కి ఉండదు. ఏషియాటిక్ లయన్స్ డజంట్ హ్యావ్. సో దే హ్యావ్ ఏ సాక్, అబ్డామన్ లో ఒక చిన్న సాక్ ఒకటి ఉంటుంది. చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి ఏషియాటిక్ లయన్స్ కి ఆఫ్రికన్ లయన్స్ కి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అంటే అక్కడ ఉండే వాతావరణ పరిస్థితుల వల్ల అవి అలా ఉంటాయి, ఇవి ఇలా ఉంటాయి. అంతే. స్పీషీస్ ఆర్ డిఫరెంట్ కదా. సో ఇప్పుడు హ్యూమన్సే ఉన్నాం, ఇక్కడ ఉన్న మన ఒకలా ఉంటాము, ఆఫ్రికాలో ఒకలా ఉంటాము. సో ఇట్స్ ఆల్ అన్ అడాప్టివ్, అంతే.
అంటే అక్కడ వాతావరణ పరిస్థితులు బట్టి ఎగ్జాక్ట్లీ అలా ఉంటాయి అన్నమాట.